హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు షార్ట్ వీడియోలో అయితే చూసే ఉంటారు నేను మునగాకు కారం ప్రిపేర్ చేశాను అని చెప్పి. ఫస్ట్ టైం అయితే నా లైఫ్లో మా అమ్మ హెల్ప్ లేకుండా నేను ఒక వంటకం చేశాను. అసలు మా అమ్మని వంటగదిలోనికి కూడా రానివ్వలేదంటే మీరు నమ్మరు. కానీ ఇక్కడ నాకు మా వదిన అయితే హెల్ప్ చేసింది. సో ఈ మునగాకు కోసం అయితే ముందే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మునగాకు అండ్ కరివేపాకు రెండు కడిగి ఎండబెట్టుకున్నా. ఒక రోజంతా ఎండలో ఎండబెట్టి అవి నైట్ ఫ్యాన్ కింద పెట్టేశాను. సో ఇంకా అవి ఎలా అంటే పట్టుకుంటే కొంచెం మనం క్రష్ చేస్తే కొంచెం నలిగిపోతుంది. అట్లా అయ్యాయన్నమాట. సో ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంకా నేను దాన్నైతే కారంలాగా చేసుకున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ ఒకేసారి చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్‌లో ఇవన్నీ ఆకులు ఇవంతా ఈజీగా దొరకవు. మళ్ళీ బయట కొనాలి. ఎలానో మనం ఇంటి దగ్గరే ఉన్నాం, ఫ్రెష్‌గా మన ఇంటి ముందు మన చెట్టే ఉంటాయి కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. దానికైతే సింపుల్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలు అండ్ కొన్ని మినపప్పు అండ్ పచ్చి శనగపప్పు ఉంటది కదా! అవైతే నేను తీసుకున్నాను. అండ్ ఒక వెల్లుల్లి మొత్తం తీసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత కొంచెం అనుకోండి. అండ్ జీలకర్ర. ఇవేంటంటే మనము తీసుకునే ఆకు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం తక్కువగానే తింటాం నేను, మా హస్బెండ్. అందుకని చెప్పి నేనైతే ఎండుమిరపకాయలు చాలా తక్కువ తీసుకున్నాను. మీరైతే మీకు కావాల్సినంత తీసుకోండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయితే నేను రెడీగా పెట్టుకున్నా. అంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అన్నీ పక్కపక్కనే పెట్టుకుంటే బెటర్ అని అనిపించింది. అదే నార్మల్‌గా బానే వంటలు చేసే వాళ్ళైతే వాళ్ళకి ఎక్కడ ఏదుంది, ఎంత క్వాంటిటీ అనేది తెలుస్తది కాబట్టి వాళ్ళకి ఈజీగానే అనిపిస్తది. ఇంకా నేనైతే ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏసేసుకున్నాను. కొంచెం అది హీట్ అయింది అని అనిపించినప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను పప్పులు వేసుకున్నాను. పచ్చి శనగపప్పు అండ్ మినపప్పు ఉంటది కదా! ఇది. యాక్చువల్లీ ఇవి లేకుండా కూడా ఏసుకోవచ్చు. కానీ ఇవి వేసుకుంటే ఏంటంటే కొంచెం బరకగా క్రిస్పీగా తగులుతూ ఉంటదనమాట కారము టేస్టీగా. అందుకని నేనైతే అవి యూజ్ చేశాను. ఇప్పుడు కొంతమందుంటారు, ఈ పప్పులు పడని వాళ్ళుంటారు. వాళ్ళు లేకుండా కూడా చేసుకోవచ్చు. అది కూడా బానే ఉంటది. ఈ పప్పులు మరీ ఫ్రై అయిపోకుండా మాడకముందే మనము మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా ఏసుకోవాలి. ఎందుకంటే వీటితో పాటే మనం మిగతాయి కూడా ఏసుకుంటాం గదా! సో అవన్నీ మళ్ళీ ఫ్రై అయిపోయేలోపు ఇవి మాడిపోతాయి. అందుకని చెప్పి ఇంక ఈ పప్పులు కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మనం ఏదైతే ధనియాలు పక్కన పెట్టుకున్నామో అవైతే దీనిలో వేసేయాలి. ఇంకా కలుపుతూనే ఉండాలి. అంటే ఒక దగ్గర కొన్ని బాగా ఫ్రై అయ్యి, కొన్ని ఫ్రై అవ్వకుండా అలా ఉండకూడదు. అండ్ మాడిపోకుండా చూసుకోవాలి మెయిన్ అయితే మనము. మళ్ళీ మాడిపోతే ఆ ఫ్లేవరే చేంజ్ అయిపోతది. అంటే నేనేదో ఎక్కువ సార్లు చేశానని కాదు. బట్ నేను కూడా వేరే వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. అండ్ యూట్యూబ్‌లో కూడా కొంచెం చూసాను కాబట్టి నాకు అది అర్థమైంది. ఈ ధనియాలు ఇవన్నీ కలిపి ఫ్రై అయితున్నప్పుడంటే ఆ స్మెల్ అసలు ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వేయడం మర్చిపోయాను. ఇంకా మా అన్న, మా అమ్మ ఇద్దరొచ్చారు. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకో ఇంట్లోకి అంతా స్మెల్ వస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఎండుమిరపకాయల కూర ఉంటది కదా! దానివల్ల. ఇంకా ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే వెల్లుల్లి రెబ్బలేసుకున్నాను. వెల్లుల్లి కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ కాబట్టి ఇంకా మనం ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. కొంచెం మేము చేసుకున్న దానిలో ఏంటంటే ఈ మిరగాయలు తక్కువే ఏమో అనిపిస్తుంది. అంటే స్పైసీనెస్ తగ్గింది కొంచెం. ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుండు అని అనిపించింది. అసలు ఇక్కడ వంట చేస్తున్నప్పుడైతే నాకైతే ఫుల్ ఇట్లా స్వెట్ అనమాట. మా అమ్మ నన్ను వంటలు ఎలా చేస్తుందో ఏంటో అని అనిపించింది. సో మనం ఇవి చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి. అండ్ నేను ఈ ప్రాసెస్లో ఇక్కడ జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయాను. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ముందే. నేను మర్చిపోయాను కాబట్టి ఇంకా లాస్ట్లో అయితే దాన్ని కూడా వేసేసాను. ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాయి అని అనుకున్నప్పుడు మనమైతే ఆఫ్ చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని వెంటనే అయితే మిక్సీ వేయకూడదు. కొంచెంసేపు పక్కన పెట్టాలి. నేను మళ్ళీ ఇంకొక గిన్నెలోకి దాన్ని తీయడం ఎందుకులే అని చెప్పి దాన్ని డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇది చల్లారాలి. అండ్ అదే ప్యాన్‌లో నేను కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కాబట్టి దానిలోనే నేను ఆకునైతే ఫ్రై చేశాను. పెద్దగా అలవాట్లేదు గాబట్టి, ఇంక కొన్ని చివరన మిగిలిపోయాయి గదా! అవి తీయడానికైతే ఇబ్బందయింది. అమ్మ వాళ్ళైతే తీస్తారు టెక్నిక్‌గా. ఇంకా నాకైతే ఇంకా లాస్ట్‌లో కొన్ని చిన్నయి ఉన్నాయి గదా! అవైతే తీయలేకపోయాను. మా వదినేంటంటే నీట్‌గా తీసేసేయి అవి. ఎందుకు అంటే మళ్ళీ ఆకులు ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా అవి ఇంకా ఎక్కువ మాడిపోయి మళ్ళీ మాడిన ఫ్లేవర్ వస్తదేమో అని చెప్పింది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నా గాబట్టి నాకు పాన్ అయితే సరిపోలేదు. నేను 2 టైమ్స్‌గా దాన్నైతే ఫ్రై చేసుకున్నాను.
మునగాకు కారం తినేటప్పుడు నాకైతే ఏమీ ఇట్లా చేదుగా అనిపించలేదు గానీ, అవి ఫ్రై చేస్తున్నప్పుడైతే స్మెల్ అయితే అసలు ఒకలాంటి చేదు స్మెల్లొచ్చింది. నేను చూసింది గాక మా వదినని గూడా పిలిచి చూపిచ్చా, "అసలు స్మెల్ చూడు ఎలా ఉందో" అని చెప్పి. మా వదిన గూడా చూసి, "వామ్మో! నిజంగానే ఘోరంగుందిగా" అని చెప్పి అనింది. అంటే జస్ట్ చేసేటప్పుడు మాత్రమే స్మెల్ అలా ఉంది. తినేటప్పుడు అసలు ఆ చేదు అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే అవ్వగానే వెంటనే వేడి వేడిగా అన్నం వేసుకొని, నెయ్యేసుకొని టేస్ట్ చేశా కాబట్టి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ముందు నాకు గూడా వేరే ఒపీనియన్ ఉండేది. వామ్మో! అసలు మునగాకంటే ఇక చేదేమో అని జెప్పి. బట్ అస్సలు అలా లేదు. ట్రై చేసైతే చూడండి. ఇంకిది ఫ్రై చేసుకునేటప్పుడైతే ఈలోపు మనకి మనం ముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం గదా! ఆ పప్పులు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి ఇవైతే చల్లారిపోయాయి. ఈ గ్యాప్‌లో మా అన్న కేంద్రంకెళ్ళి పాలు తీసుకొస్తే మా అమ్మ అయితే పాలు గూడా పెట్టండి పక్కన అంటే, మేమింకా పాలు పెట్టి ఇద్దరం అయితే మర్చిపోయి ఇంక ఈ మునగాకు మీద కాన్సంట్రేట్ చేశాము. పక్కన పాలైతే ఆ రోజు పొంగాయి. తర్వాత మాకు తిట్లు గూడా పడినాయి అనుకోండి. అది వేరే విషయం. అదే ఇప్పుడు అమ్మలు వంట చేస్తూ పక్కన పాలు పొంగినాయి అనుకోండి, ఏం గాదు. మనం వాళ్ళనేమనము. అదే ఇప్పుడు మేము పాలు పొంగిచ్చాం కాబట్టి మా అమ్మ డైలాగ్ ఏమేస్తుంటే, "ఇద్దరు ఆడపిల్లలున్నారు పాలు పొంగినాయి" అన్నట్టుగా అంటది. ఇప్పుడు కొంచెం తగ్గిందిలెండి పెళ్ళిళ్ళయ్యాయి కాబట్టి. ఇంకా మనం ఏదైతే ముందు పెట్టుకున్నామో అవన్నీ ఫ్రై చేసుకొని, వాటినైతే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇంతకంటే ముందు లైట్‌గా మిక్సీ పట్టుకున్నా గాని ఓకే. నాకు మా వదినకి కూడా ఫస్ట్ టైమ్ చేయడం కాబట్టి మేమంత పర్ఫెక్ట్‌గా చేయలేదు. ఆ పప్పుల దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం బరకగా పట్టాలి. ఎందుకంటే ఆకు వేసి మళ్ళీ మిక్సీ పట్టినప్పుడు ఆ దినుసులు ఇంకా మెత్తగా అయిపోతాయి. ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదనమాట కారంలో. సో, ఇలా సింపుల్‌గా అయితే మనం మునగాకు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే అంతే. ప్లీజ్